యేసు ప్రభుని నమ్ముకోగానే వెంటనే నాకు ₹1,00,00,000 లాటరీ తగల. స్తోత్రం. అక్క ఇను, అన్న ఇను. యేసు ప్రభు నమ్ముకోని బాప్తిజం తీసుకోగానే 10 కోట్ల లాటరీ తగల నాకు. సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభు అని ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. ఆయన డైలాగ్ ఒకటే, నడు 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 నడు. అంటే ప్రభా నేను నమ్ముకోకముందు అదే బాధలు, నేను నమ్ముకున్నాక అదే బాధ. నడవరా నువ్వు. నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోధనను ఒకటొకటికి అడ్రస్ లేకుండా పోయినాయి. ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది, కానీ నువ్వు ఇవన్నీ వదిలిస్తే కానీ నేను నడవను అని కూర్చుంటే జరగల. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది ఒక్కొక్కటి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయన కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి ఒకటొకటిగా సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ ఈ మజిలీకి తీసుకొచ్చాడు. నిజంగా ఆయన నా విషయంలో అలా జోక్యం చేసుకోకపోతే నా నడక ఎప్పుడూ ఆగిపోయేది, ఎప్పుడూ నా చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు భౌతికంగా విడుదలే కాదు, ఆత్మీయంగా కూడా. నేను చెబుతున్నాను కదా, శరీరానికి జబ్బు శరీరం నుండి వచ్చే జబ్బులు అని చెప్పాను కదా. నా తండ్రి నాతో ఎన్నోసార్లు ఈ విషయాలు మాట్లాడాడు. అడుగులు తడబడిన వేళ నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడాడు. నేను ఇక జీవితంలో ముందుకు సాగలేను అనే పోరాటాలు నాకు ఎదురైనప్పుడు, ఈ దెబ్బతో ఇక నా నడక ఆగిపోతుంది, ఇక నేను కదలలేను అనే ఘట్టాలు నాకు ప్రారంభం నుంచి సేవా అనుభవంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అనుక్షణం అనుదినం అనేక రకాలుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎప్పుడు నా వెనకుండి మాట్లాడుతున్న స్వరం ఒకటే, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. పరుగు పందెంలో వెళ్ళేవాడు యేసు వైపు చూడాలా, లక్ష్యం వైపు చూడాలా? నాకు ఒకసారి డౌట్ వచ్చిందిలే, అడిగాను, ఏమయ్యా పరుగు పందెంలో పరిగెత్తేవాడు వానికి ఏదో ఎయిమ్ ఉంటుంది, ఓ లక్ష్యం ఉంటుంది, దాని వైపు చూస్తా పరిగెత్తాలి. కానీ పరుగు పందెంలో పరిగెత్తేవాడు నీకెళ్ళి చూస్తా పరిగెత్తడం ఏంటి? లక్ష్యం వైపు కదా చూసి పరిగెత్తాలి, నీ వైపు చూసి పరిగెత్తడం ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏంటంటే, లక్ష్యం వైపు చూసి నువ్వు పరిగెత్తుదామని ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా నువ్వు విఫలమే అవుతావు. ఎందుకంటే నీ పరుగు సాగదు, నీకు నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. నా వైపు ఎందుకు చూడమన్నానంటే 2 కారణాలను బట్టి చూడమన్నాను. మొదటి కారణం, నేను పరుగు గెలిచి నిలిచాను, నేను జయించి సాధించి నీ ముందు నిలిచాను కనుక నువ్వు నా వైపు చూసినప్పుడు నీకు ఆశ కలిగిద్ది, నా ప్రభు చేరాడు నేను కూడా చేరతాను, నా ప్రభు సాధించాడు నేను సాధిస్తాను, నా ప్రభు గెలిచాడు నేను గెలుస్తాను అని ఆశ పుట్టింది నాన్న నీకు. అందుకే నా వైపు చూడాలి నువ్వు. ఎందుకంటే నేను గెలిచి అక్కడ కూర్చున్నాను, నువ్వు కూడా గెలుస్తావు. నేను చెప్తున్నాను రా. ఇది ఒకటి. నా వైపు చూడటం వల్ల నీకు వచ్చే మొదటి మేలు ఏంటంటే, నేను గెలిచినోడిని నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు గెలవాలన్న ఆశ కలిగింది. ఇది మొదటిది. రెండవది, నా వైపు చూచుట ద్వారా నీలో విశ్వాసం బలపడతా ఉంటుంది. ఎప్పుడైతే నీలో విశ్వాసం బలపడుతుందో అప్పుడు నా శక్తి నీ మీద పనిచేసిద్ది. నీలో విశ్వాసం బలపడనంత వరకు నా శక్తి నీ మీద పనిచేయదు. నేను ఎంత పవర్ఫుల్ అయినా అది నీ మీద పనిచేయదు. నీలో విశ్వాసం బలపడితే, నా యందలి విశ్వాసం నీలో బలపడి నువ్వు నా వైపు చూస్తే అప్పుడు నా ప్రభావం నీ మీద పనిచేసిద్ది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ఒకటి, గెలిచిన నేను నీకు మాదిరిగా ఉన్నాను కనుక గెలవాలన్న ఆశ నీకు ఉంటుంది. రెండవది, నా వైపు చూచుట ద్వారా విశ్వాసం వృద్ధి అవుతుంది. ఎందుకంటే నేను విశ్వాసానికి కర్తని మరియు దాన్ని కొనసాగించేవాడిని. నా వైపు చూచుట ద్వారా విశ్వాసం బలపడుతుంది, తద్వారా నా శక్తి నీ మీద పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు. అందుకే నా వైపు చూసినట్టు హెబ్రీ పత్రికలో రాయించాడు. హెబ్రీ పత్రిక 12:2-3 వచనాలు చూడండి ఒకసారి, అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలు. ఎటు చూస్తూ? యేసు వైపు చూస్తూ. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆగమంటున్నాడా, సాగెళ్ళమంటున్నాడా? ఏం సాగుతా ప్రవ్వా, అన్ని అప్పులే ప్రవ్వా, సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నా ప్రవ్వా, అసలు బతకాలనిపించట్లేదు నాయన. ఏం చింతపడవా, ఇప్పటిదాకా నడిపించుకొచ్చావుగా, అట్లాగే నడిపిస్తూ ఉండు. ఉంటే నేను చెప్పానుగా, నువ్వు కొనసాగు, ముందుకు చెప్తా. కొనసాగితే నువ్వు వెళ్ళుచూ ఉండగా
నీకు విడుదల వచ్చింది. నీకు తెలియకుండా నీ కార్యం జరిగింది. నేను చూసుకుంటా, నీకేందున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించి విసుగొచ్చింది, విరక్తి వచ్చింది. ప్రభా అంటే ప్రయత్నం మానొద్దు, కొనసాగు. మళ్ళా ట్రై చేయి. నేను నీకు చేయి అందిస్తా. నీకు తెలియకుండానే కార్యం జరిగింది, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళొచ్చు ఉండగా విడుదల వచ్చింది. నువ్వు నడుస్తూ పడతాలు లెగుస్తానైనా సరే నడకాపకుండా నువ్వు నడుస్తూ ఉంటే పరిపూర్ణతలోకి నేను తీసుకొస్తాను. నేనే తెస్తా. నువ్వు చేయాల్సింది ఒకటే, నా మాట చొప్పున నడవటమే నీ పని. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఇంకా అర్థమైతే ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చెబుతున్నాడు యేసయ్య? వెళ్ళండి అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మానుకోవద్దు ప్రయత్నాన్ని, రానియొద్దు నిరాశని, నిస్పృహని, నిరుత్సాహాన్ని. రెట్టించిన ఉత్సాహంతో నా వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళు. అది ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా. యేసు ప్రభుని నమ్ముకోగానే వెంటనే నాకు ₹1,00,000 లాటరీ తగల్లా. స్తోత్రం. అక్క విను. యేసు ప్రభు నమ్ముకోని బాప్తిజం తీసుకోగానే 10 కోట్ల లాటరీ తగల్లా నాకు. సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభువా ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. ఆయన డైలాగ్ ఒకటే, నడు. అంటే ప్రభువా నిన్ను నమ్ముకోకముందు అదే బాధలు, నిన్ను నమ్ముకున్నాక అదే బాధ. నడవరా నువ్వు. నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోధనని ఒకటొకటికి అడ్రస్ లేకుండా పోయినాయి. ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది కానీ నువ్వు ఇవన్నీ వదిలిస్తే కానీ నేను నడవను అని కూర్చుంటే జరగల. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది ఒక్కోటి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి ఒకటొకటిగా సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ ఈ మజిలీకి తీసుకొచ్చాడు. నిజంగా ఆయన నా విషయంలో అలా జోక్యం చేసుకోకపోతే నా నడక ఎప్పుడూ ఆగిపోయేది, ఎప్పుడూ నా చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు భౌతికంగా విడుదలే కాదు, ఆత్మీయంగా కూడా నేను చెప్తున్నాను కదా. శరీరానికి జబ్బు, శరీరం నుండి వచ్చే జబ్బులు అని చెప్పాను కదా. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ బాధపడతానే ఉంటాను. ప్రతిరోజు ఎక్కడో చోట పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే చర్య, ఆలోచనో, నడకో, పడకో, తలంపో, క్రియో, మాటో, చేష్టో ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతా. ఉండకూడదు కదా, ఇలా నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, ఇలాంటి తలంపులు రావద్దు కదా నాకు అని ఫీల్ అవుతా. మళ్ళీ దేవుని వైపు చూస్తే దేవుడు చెప్పేది ఒకటే, నిరుత్సాహపడొద్దు, నిరాశపడద్దు. పద. ఏంటి ప్రభా నా జీవితంలో ఇంకెప్పటికైనా నేను పరిపూర్ణత సాధించాను, ఎన్నొద్దు పద, అది నేను చూసుకుంటా. ఆగొద్దు. అలసి సొలసి ఆత్మీయతలు కునికి నేను నిద్రించు వేళ, శత్రువేమో కోరలు సాచి నన్ను మింగజూసే వేళ, మాట తప్పని దేవుడా నన్ను మరచిపోలేదయ్యా, దూత నంపిన కావలిగా నన్ను కాపాడినావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, మంచి యేసయ్యా, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినవయ్యా. నీవే లేకపోతే నా గతి ఏమౌనో నా దేవా, కృపయే లేకపోతే నా దేవా. యేసయ్యా నా యేసయ్యా, మంచి యేసయ్యా, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినవయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కటే చూసుకుంటాడు. స్పృహలో ఉన్నావా లేదా చూసుకుంటాడు. స్పృహలో ఉంటేనేమో నొప్పి అర్థమైద్ది, స్పృహ కోల్పోతేనేమో నొప్పి అర్థం కాదు అన్నట్టు ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు స్పృహ కోల్పోయావు, ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు. అప్పుడు డేంజర్లో పడతావు. అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు.
ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి. నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన. కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగుల నుంచి యేసుప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అన్న మాట రాశాడు. అది నా పాయింట్. ఈరోజు ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి, ఆలోచనల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, నీ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు. వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు, నడుస్తూ ఉండు, వెళుతూ ఉండు. నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను. నేను నిన్ను శుద్ధుని చేస్తాను. నేను చేస్తాగా, నువ్వు వారు శుద్ధులైరి అని ఉంటుంది. ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది నేను. ఆ మాటతో నాతో మాట్లాడాడు. అది మీకు ఇవ్వ. ఈరోజు నాతో మాట్లాడాడు. నువ్వు వెళుతూ ఉండు, నేను చేస్తా కదా నేను శుద్ధుని. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పటికైనా నేను శుద్ధుని అవుతానా? ఎప్పటికైనా నేను శుద్ధుడిని అవుతానంటే అవుతావు. నేను చేస్తాను. నువ్వు నడు. నా మాట చొప్పున నువ్వు నడు. ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా? తీరిపోయిందా? అవుతారా? ఎప్పటికైనా అవుతారా? అయ్యేంత వరకు నువ్వేం చేయాలి? నడుస్తూ ఉండాలి. ఆయన మనతో చెప్పింది ఏంది? అదే, నువ్వు వెళ్ళు అని. ఆగొద్దు. కాబట్టి ఈ 2 మాటలు, ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఆగొద్దు, నువ్వు సాగుతావు. విశ్వాసములో సాగు, ప్రార్థనలో సాగు, వాక్యంలో సాగు, పరిశుద్ధుల సంఘములో సాగు. నువ్వు నడుస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు ఒకటి మొత్తం నేనే పరిష్కరిస్తా. ఏం కృంగిపోవద్దు, కంగారు పడద్దు, దిగులు పడద్దు, విస్మయం ఉండొద్దు. రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు, తిండి మానుకొని దిగులు పడద్దు. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా ప్రభు. ధైర్యంగా సాగిపో, నేను చూసుకుంటా. ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్తా ఉండు. కాలే చాలా కాలం అయింది కానీ అవన్నీ నీకొద్దు. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను, నువ్వు సాగిపో. ఏమంటారు? ఒక్కటే, ఆయన చెప్పింది చేసావా లేదో ఒక్కడు చూసుకో. మారు మనసు పొందమన్నాడు, పొందావు. బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు, పొందావు. అందులోనే ఉన్నావు, సాగుతున్నావు. జాగ్రత్తగా ప్రయాణించు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి. కానీ అన్ని విషయాల్లో ఆయన వైపు చూడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకా నువ్వు సాగలేవు, కూర్చోమంటున్నాడా? లేదు, నువ్వు నడుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు సాగమంటున్నాడా? ఏం చెప్తున్నాడు అనేది చూసుకో. దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు లే కూర్చో అనడు. అది సైతానుగాడు అంటాడు. నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే, విఫలమే, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్ గాడు, సైతాన్ గాడు. నా ప్రభు ఎప్పుడు చెప్పడా మాట? ఆయన వెన్ను తట్టి పద, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి. యేసువైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. దేవా ఎందాక పరిగెత్తాలి? మిన్నల్ లాంటి నన్ను, ఒక చిన్న పక్షి లాంటి నన్ను, రాజంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను? ఎంతకాలం నేను తప్పించుకుంటాను? దేవా, నా గతి ఏంటయ్యా?
నా వల్ల కావట్లేదయ్యా. తరుముతున్నాడు, రాజు తరుముతున్నాడు, ప్రభుత్వమే తరుముతుంది, సైన్యం తరుముతుంది, నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటో ఊహించండి. దావీదు, నీ జీవితం అంతా తరంబడవు. ప్రస్తుతం తరమబడుతున్నావు. తరుముతున్నారా? తప్పించుకో. ఒకనాటికి తరమబడుతున్న నువ్వు లైన్లో ఉంటావు. నిన్ను తరిమేవారు అభావులవుతారు. అభావులు అంటే తెలుసా? శూన్యమైపోతారు. నిన్ను తరిమేవారు శూన్యులైపోతారు. తరమబడుతున్న నీవు రాజు. నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు. తరమబడిన అనుభవాలు కొంతకాలమే, తర్వాత స్థితి మారింది. ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తరమబడిన దావీదు రాజు అయ్యాడు, తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు. యేసు ప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే. నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో, తర్వాత నేను చూసుకుంటాను. మారు మనసు పొందు అన్నాడు. పొందాను. బాప్తిస్మం పొందు అన్నాడు. పొంది పాపాలు కడిగేసుకో, అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది. ఓకే, పాపాలు కడిగేసుకున్నా ప్రభా, కడిగేసుకున్నానయ్యా, రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా, ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను, ఆత్మ నడిపింపును పొందుకున్నాను, సంతోషం, నువ్వు ఇంకా సాగిపో, ఆత్మ నడిపింపులో సాగిపో, తర్వాత నేను ఈ మూడే చూసుకున్నాను. మారు మనసు, రక్షణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య అవగాహన, చూసుకున్నాను. ఇక యాత్ర మొదలుపెట్టాను. పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్. అయినా సరే ఆయన అన్నాడు, ఇంక నువ్వు వేరేం చూడొద్దు, నువ్వు వెళ్ళిపో ముందుకు, అలానే సాగిపో. దావీదు తరమబడతానే ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినవి చేసాక తర్వాత నేను చూసుకుంటా పో. మొత్తం డీల్ చేశాడు. ఫ్రీ వర్డ్, స్వేచ్ఛపూరితమైన పక్షిలాగా నన్ను మార్చాడు. ఆయన మార్చాడు. నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో. మారు మనసు పొందేవో లేదో చూసుకో. రక్షణ పొందేవో లేదో చూసుకో. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో. ఇవే మేజర్గా నువ్వు చూడాల్సింది. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని వాక్యానుసారమైన అడుగులు వేసుకుంటా వెళ్తున్నావో లేదో చూసుకో. దావీదు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు. తరమబడుతూనే వేదన పడుతూనే, భయపడుతూనే, కుటుంబానికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఒంటరి పక్ష అయ్యాడు. కాపాడే దిక్కు లేదు, దేవుడు తప్ప ఇక వేరే దారే లేదు. రాజు అంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు. ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు. అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు, అలా సాగిపోయాడు. దావీదు చిరస్థాయిగా నిలిచిపోయాడు. తరిమిన వారు శూన్యులైపోయారు. బిడలారా, ఈ రోజు నువ్వు దేని చేత తరమబడుతున్నావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా. నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా. వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను తోడుగా ఉన్నా, నువ్వు భయపడవద్దు. నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలుపెట్టా. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు. నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. పైకి లేచి నిలబడు. ఆత్మీయ జీవితంలో కూడా నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. నువ్వు నడుస్తూ ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది, కొంత చేంజ్ నీలో వచ్చింది, చేశాడు. కొంత రూపకల్పన నీలో చేశాడు. ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు. పరిపూర్ణ పరిశుద్ధురాలిగా నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకున్నట్టు ఆయన శక్తిగల దేవుడు. నీ చెయ్యి పట్టుకున్నది ఆయన. పోయిన వారం చెప్పాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నా, నీతో నేను వాగ్దానం చేసి నేను నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు. విడవని ఎడబాయిని దేవుడు. కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం రండి. అందరం స్తుతిద్దాం రండి. భయపడవద్దు అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నడక ఆపొద్దు, వెనక్కి పోవద్దు. కొంతమంది నడవటం మానేసి కూర్చుంటారు, కూలబడిపోతారు నిరాశ ఊబిలో. కొంతమంది ఇంకెందుకులే అని వెనక్కి దేవులాడుతారు, వెనక్కి వెళ్దామని. రెండు తప్పే. నువ్వు వెనక్కి వెళ్ళడానికి లేదు పిరికి పందలాగా,
నువ్వు కూలబడిపోవడానికి లేదు, నిరాశ జబ్బున్నోళ్ళలాగా. నువ్వు ముందుకే వెళ్ళాలి, నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి. నీకు విజయం సాధించి పెడతా, నేను చూసుకుంటాను. ఆ సంగతి నా వల్ల కాదు అనొద్దు, నీ వల్ల కాదు, నేను చూసుకుంటాను. దేవా నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్తాం. ఏ క్షణానైనా మార్పు రావచ్చు, ఏ క్షణానైనా కార్యం జరగవచ్చు. నువ్వు నడుస్తూ ఉండగా, నువ్వు వెళుతూ ఉండగా శుద్ధీకరణ జరగవచ్చు, స్వస్థత కార్యం జరగవచ్చు, విడుదల కలగవచ్చు, ఆశ్చర్యక్రియలు జరగవచ్చు. ఆశ ఉంది, విశ్వాసం ఉంది, కార్యములు ఉన్నాయి. పరిశుద్ధ ప్రభువా, రాత్రి ఈరోజు 2 కూటాల్లో ముక్కుసూటిగా మాతో మాట్లాడి మా ప్రాణాలను తెప్పరిల్లా చేసినందుకు, కర్తవ్యాన్ని బోధించినందుకు వందనాలు. నిరాశ ఊపి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇక నడవలేము, కృంగిపోయినాము, ఇక అడుగులు సాగవు అనుకున్న స్థితి నుంచి ధైర్యం తెచ్చి మళ్ళా అడుగులు ముందుకు కదిలింపజేసినందుకు స్తోత్రం. నిజమే ప్రభువా, నీ మాట చొప్పున నడుస్తున్నామో లేదో ఒక్కటి చూసుకుంటే చాలు, తర్వాత కార్యక్రమాలన్నీ నువ్వే చూసుకుంటావు. నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము సీరియస్గా తీసుకొని మేము అడుగులు వేయడానికి సహాయం వచ్చేది. నడిస్తే పడతానేమో అనుకుంటే పిల్లవాడు జీవితంలో నడవలేడు. పడితే పడ్డాను అని అడుగులు వేసిన వాడే గెలుస్తాడు, నడుస్తాడు, నిలుస్తాడు, నడిపిస్తాడు. అలాగే నా ప్రభువా, మేము కూడా నాయన ఆత్మీయాత్రలో నడవాలి. పడ్డా సరే తిరిగి లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. శత్రువా నా మీద అతిశయపడకో, ఇదిగో ఇప్పుడు నేను పడినను, నా దేవుడు తిరిగి నన్ను లేపును, ఆయన నన్ను నిలుపును, నేనే గెలుస్తాను. నా యేసయ్య గెలిచాడు, నేను గెలుస్తాను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా అనే తలంపు, అనే స్థిర మనస్సు మాకు దయచేసి ఈ విశ్వాసయాత్రలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆశీర్వాద ప్రార్థన చేయబోయే ముందు ఒక విషయం చెప్పాలి. రేపు వచ్చే బుధవారం, గురువారం, శుక్రవారం ఉపవాస కూటాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి, తిరిగి దేవునితో నమైక్యం అవ్వాలి, ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి, వాక్య ధ్యానాన్ని తిరిగి కట్టుకోవాలి, దేవునికి సమీపంగా అడుగులు వేయాలి అని ఆశ కలిగిన ఆత్మీయులందరికీ శుభవార్త. ఉంటాయి, ఏం పర్వాలా. నేను పొందుతానని బాప్తిస్మానికి వస్తే ఎప్పుడు ఇవ్వకుండా ఉన్నాను. నేను అన్నం తిన్న చేయగడుక్కొని వచ్చి కూడా బాప్తిస్మ ఇచ్చిన రోజులు ఉన్నాయి. నాకు ఆత్మరక్షణ కావాలి. నరకం నుండి ఒక ఆత్మ రక్షింపబడతాను అని ముందుకు వస్తే తిండి కూడా పక్కన పెట్టి వచ్చి బాప్తిస్మ ఇస్తాను. నాకు దానికంటే ఇది ముఖ్యం. ఓకే, కాబట్టి బాప్తిస్మ కార్యక్రమం అప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇంకా ఎవరైనా యేసయ్య మాట చొప్పున నడవాలనుకుంటే, నేను చేసినట్టు చేయాలనుకుంటే, మారు మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధ రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఒక నూతన జన్మ అనుభవంలో నడవాలనుకుంటే, అలా సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే, మరి ఇంతకు ధైర్యంగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? కృంగిపోతున్నారా? ఏం కలత చెందొద్దు. పిలిచినవాడు నమ్మదగినవాడు. అలాగైతే పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నారో మీ జీవితకాలం అలాగనే దేవుని ఆత్మ నడిపింపులో కొనసాగండి. ప్రభువులో వర్ధిల్లండి. ఆత్మీయ యాత్రలో ముందుకు దూసుకెళ్ళండి. ఒకటొకటిగా దేవుడు కార్యాలు చేస్తాడు. జై జీవితం స్వతంత్రించుకుంటాం. 2 విధాల శుద్ధీకరణ పొందుతాం.